మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్థిక సంస్కర్త అస్తమయం, అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్. ప్రధానిగా 10 ఏళ్ల పాలన, ఆయన హయాంలోనే ఆధార్, ఉపాధి హామీ, తెలంగాణ ఏర్పాటు, అమెరికాతో అణు ఒప్పందం చేసుకొని సంచలనం రేపిన నేత, రాష్ట్ర ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తానికైతే మాజీ ప్రధాని మన్మోహన్ అనారోగ్యంతో ఆయన మృతి చెందడం జరిగింది. మొత్తం మీద K9 టీవీ కూడా సంతాపం తెలుపుతున్నది. దాంతోపాటు ప్రధానిగా 10 ఏళ్లు చేసినటువంటి అనుభవం అయినది. ఆయన హయాంలోనే ఉపాధి హామీ గాని, ఆ తర్వాత ఆధార్ కార్డు గాని, ఆయన హయాంలోనే తెలంగాణ ఏర్పాటు కూడా ఆయన హయాంలోనే జరిగింది. ఆ తర్వాత అమెరికాతో అణు ఒప్పందం కూడా ఆయన హయాంలోనే జరిగింది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఆర్థికవేత్తగా ప్రధానిగా 10 ఏళ్లు కొనసాగించిండు ఆయన. మొత్తం మౌనంగా ఉండి వెనకాల పని మాత్రం ఆయన చేసినటువంటి ఘనుడు అనే చెప్పుకోవచ్చు. సిడబ్ల్యూసి సమావేశం ముగింపు. మొత్తం మీద కాంగ్రెస్ 7 రోజుల సంతాప దినాలు చేయబోతున్నది అంటూ వార్త తీసుకొని వచ్చింది. చేతల మహర్షి, ఆయన ఒక మాటల మహర్షి కాకుండా చేతల మహర్షి అంటూ 8వ పేజీలో ఉన్న వార్త ఇది. ఎన్నో కీలక నిర్ణయాలు, ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నవే అంటూ వార్త చేసుకుని వచ్చింది. ఈ రోజు మొత్తం మీద ఏవైతే చట్టాలు అమలు చేస్తున్నారో వాటిలో ఎక్కువ శాతం మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద దేశం ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. మీ ఇంట మీ పంట అంటూ వార్తలు వేసుకొని వచ్చింది 13వ పేజీలోని వార్త. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్త బ్రాండ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని సత్కరించి కరచాలనం చేస్తున్న సినీ నటుడు నాగార్జునతో దిల్ రాజు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఐటీ, ఫార్మా రంగాల ప్రాధాన్యం ఇస్తాం. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు షూటింగ్లకు హైదరాబాద్ రావాలి. ఆ పరిశ్రమను ఆకట్టుకునేందుకు త్వరలో భారీ సదస్సు. ఎవరికైనా కోపం లేదు, చట్టం అమలు బాధ్యత నాది. సినీ ప్రముఖులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల కోసం సినిమా టికెట్లపై సెస్ వసూళ్లకు నిర్ణయం అంటూ వార్త వచ్చింది. 3వ పేజీలో వార్త. ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలి. సీఎం దిశానిర్దేశం. టీజీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు అంత ప్రధాన అంశాలు కాదని వ్యాఖ్య. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారాయన. మొత్తం మీద నిన్న వెళ్ళినా గానీ ఏదో జరిగిందని చెప్పుకోవచ్చు, ఋతుమంత్రంగా జరిగిందని చెప్పుకోవచ్చు. 90% ఏంటంటే అసెంబ్లీలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు గాని, టికెట్ల పెంపులు గాని ఉండవు అంటూ ఆయన కరాఖండిగా చెప్పిండు. దానికే కట్టుబడి ఉన్నాడు. కానీ ఇక్కడ దిల్ రాజు వచ్చేసరికి అంత ప్రాధాన్య అంశాలు కాదని, మీద అంత ప్రాధాన్య అంశాలు అవి కావు అంటూ దిల్ రాజు గారు చెప్పుకొచ్చారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ హాలీవుడ్ చిత్రాలని హైదరాబాద్ లోనే తీయడానికి, అంటే మన తెలంగాణలోనే తీయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. మొత్తం మీద పెద్ద సదస్సు పెడతాం అంటూ చెప్పుకొని వచ్చింది నిన్న. ఏది ఏమైనా వాళ్ళ తంటలేదో వాళ్ళు పడుతున్నారు. మొత్తానికైతే అసెంబ్లీ వేదికగా సినిమాలు గాని, సినిమాల పైన ఉన్నటువంటి అయితే ప్రభావం ఉందో ఆ ప్రభావం, సినిమా ప్రభావం కాస్త ప్రజల మీద ఎక్కువ పడకుండా ఉండాలన్నట్టుగా వార్త. మొత్తం మీద సినిమాలు తీసే ప్రజల పైన అది ప్రభావం పడ్డప్పుడు మంచినే స్వీకరించాలి, చెడుని వదిలేశాలి. అంటే ఈ సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి, అప్పుడు ఏం కాదు. కానీ ఇప్పటి సినిమాలు ఆ రకంగా లేవు. మొత్తం మీద అర్ధనగ్నంగా గాని, ఆ తర్వాత సినిమాలు మొత్తం మీద ఒక మెసేజ్ లేదు, ఒక పాడు లేదు అంటూ తెలంగాణ ప్రజలు కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద ఒక సినిమా తీసిరంటే ఆ సినిమా వెనకాల
ఎంతో కొంత ప్రజలపైన దాని ప్రభావం పడి అదొక మెసేజ్ లాగా, అంటే మంచిగా ఉపయోగపడే మెసేజ్ ఉండాలి దాంట్లో. కానీ ఏది ఏమైనా కానీ సినీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తానికి సినీ పరిశ్రమ అవసరమని సినీ పరిశ్రమ నాయకులు చెప్పుకొస్తున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త. కొత్త ఏడాది వేల శుభాకాంక్షల పేర్లతో సెల్ ఫోన్ లోకి చొరే యత్నం. ఆకర్షణీయ సందేశాలు తయారు చేసుకోవచ్చని ఊరిస్తూ లింకులు క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్, సమాచారం పరాధీనం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త కొత్త మెసేజ్లతో ఇవి ఓపెన్ చేయండి, ఇది డౌన్లోడ్ చేయండి అంటూ కొత్త మాయగాళ్ళు వచ్చిర్రు అంటూ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఇయాల పేపర్ లో మొత్తం మీద మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద దేశ ప్రజలు ఒక ఆర్థికవేత్తని, ఒక తత్వవేత్తని కోల్పోయింది అంటూ సమాజం అనుకుంటుంది. మొత్తం మీద కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.